ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చెరువులు అలుగుపారుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు, అధికార యంత్రాంగం అప్రమత్తతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం నమోదవుతున్నది. అయితే గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి ఉమ్మడి జిల్లాలోని అనేక చెరువులు, సరస్సులు నిండుతున్నాయి. దాదాపు గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు కూడా అలర్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 9 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తున్నది. ఏదైతే మెయిన్గా కాళేశ్వరం కింద భాగంలో ఉన్న సమ్మక్క బ్యారేజ్ దగ్గర దాదాపు 6 లక్షల క్యూసెక్ల నీరు కూడా కిందికి వదులుతున్నారు. దీంతో ఏటునారం వద్దగా భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్నది గోదావరి నది. కింది ప్రాంతంలో, లోతట్టు ప్రాంతంలో ప్రజలందరినీ కూడా అలర్ట్గా ఉండాలి. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు స్థానికంగా ఉన్న కలెక్టర్తో పాటు అధికారులు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో దాదాపు పల్మేర, అదేవిధంగా మహాదేవ్పూర్ మండలాలకు సంబంధించి లోకల్ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పలువురు రాకపోకలు బంద్ అయ్యాయి. దాదాపు కొన్ని వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. కొన్ని రోడ్లు కట్టాయి. దాదాపు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాత్రిపూట విద్యుత్ సరఫరా కూడా నిలిపేంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలోని కేంద్రంలోని సింగరేణికి సంబంధించి గత 4-5 రోజులుగా ఓపెన్ కాస్ట్లోకి నీరు వస్తున్నది. దాదాపు ప్రతిరోజు 2 కోట్ల మేరకు నష్టం జరుగుతున్నట్టు సింగరేణి అధికారులు దాదాపు ఇప్పటికే 8 నుంచి 10 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో బోగాత జలపాతం కూడా చాలా పర్యాటకులను కనువిందు చేసే విధంగా దాదాపు 5-6 మీటర్ల ఎత్తు నుంచి కూడా వరద నీరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటాపూర్ హైవే ఛత్తీస్గఢ్ 163 మీద గోదావరి పైనుంచి వస్తున్న నీరు వస్తున్న నేపథ్యంలో కొన్నిసార్లు దాదాపు 4-5 గంటల పాటు కూడా ఛత్తీస్గఢ్ వెళ్తున్న వాహనాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాల కొత్తగూడ ఏజెన్సీలు కూడా దాదాపు భారీ వర్షం పడుతున్నది. బయ్యారం చెరువుతో పాటు పాకాల చెరువుకు, లక్నవరం చెరువుకు, రామప్ప సరస్సు కూడా గణప సముద్రానికి వాటర్ వస్తున్నది. దాదాపు మరొక 2 రోజులు కనుక వర్షం కనుక ఇదే విధంగా ఉన్నట్టయితే దాదాపు వీటిని కూడా మత్తడి పడే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మనం వెనక వైపు ఉన్నది భద్రకాళ చెరువు దాదాపు మత్తడి పడుతున్నది. ఇప్పటికే వరద నీరు ఎక్కువ మొత్తంలో వస్తున్నది. ఇక్కడ కూడా భద్రకాళ చెరువు దగ్గర కూడా ఎవరు రావద్దని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా భోగాత జలపాతం కానీ, నదుల వద్ద, సరస్సుల వద్ద కూడా ఎవరు కూడా ఈతకు కానీ లేకపోతే లోపలికి జాలలు చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే వర్షం అధికపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నారు. ముఖ్యంగా భోగాత జలపాతం వద్ద మాత్రం రెవెన్యూ అధికారులు, పోలీసు, అటవీ శాఖ అధికారులు భారీ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలామంది కూడా యువత అందులో దిగి ముతివాత పడడంతో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగద్దని చెప్తున్నారు. ముఖ్యంగా మోరంచ వాగు, గతంలో కొండాయి వాగాని, మోరంచ వాగాని ప్రాణ నష్టంతో పాటు 2 గ్రామాలను పూర్తిగా తూర్చుకపెట్టిన పోయింది. కొద్దిసేపటి క్రితమే మోరంచ వాగు దగ్గర మొదటి ప్రమాదిక హెచ్చరిక నమోదు చేశారు. ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుంటున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ ఉన్నారు. హెల్ప్ డెస్క్ లైన్ ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రజలు మాత్రం అలర్ట్గా ఉండండి, అవసరమైతే మేరకే బయటకు రండి, ఎందుకంటే అనవసరంగా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి కూడా అధికారులు చూస్తున్నారు. ఇది అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.